నమస్తే అండి, నేను రజా. ఇప్పుడు చెప్పబోయే యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, నేను చెప్పడం కాదు. అయితే దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు అయితే రాద్ధాంతం అయితే చేయడం స్టార్ట్ చేసినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ యాప్ ఏంటంటే సంచార్ సాథీ యాప్ అని. ఈ సంచార్ సాథీ యాప్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇది ప్రతి మొబైల్లో ఉంచాలని చెప్తాను, ఎందుకు కాంగ్రెస్ దీన్ని వద్దంటాను అనే దానికి సంబంధించి చెప్తాను. అసలు ఈ కాంగ్రెస్ గురించి, ఈ గోల గురించి పక్కన పెట్టడం కొంతసేపు. ముందు ఏంటంటే ఈ సంచార్ సాథీ యాప్ అంటే ఏంటి? బేసిక్గా మన మొబైల్ పోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? పోలీసుల దగ్గరికి వెళ్ళి మన IMEI నెంబర్ ఉంటే కనుక కంప్లైంట్ ఇస్తే కనుక, ఒకవేళ వాళ్ళు ట్రాక్ చేస్తే కనుక దొరికితే దొరికినట్లు, లేకపోతే లేకన, అంతే కదా. కానీ మనం కొన్నటువంటి మొబైల్ ఒరిజినల్లా కాదా? అలాగే ఒకవేళ మన మొబైల్ ఫోన్ పోతే కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా మనమే దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు, ఎవరు వాడకుండా. బేసిక్గా మన ఫోన్ ఎవరైనా దొంగిలిచ్చినాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇంతకు ముందు అయితే కంప్లైంట్ ఇచ్చేటోళ్ళం, అలా వదిలేసేటోళ్ళం. వాడు ఏం చేసేవాడు? మొత్తం మొబైల్ మొత్తాన్ని కూడా రీసెట్ కొట్టేసి వాడేసుకునేటోడు. కానీ అలా లేకుండా మన EMI నెంబర్ తెలిస్తే కనుక దాన్ని ఈ సంచార్ సాథీ యాప్లో పెడితే కనుక దాని ద్వారా ఆ మొబైల్ని బ్లాక్ చేసేవచ్చు. ఒకవేళ ఆ మొబైల్ని వాడు ఎప్పుడైనా ఓపెన్ చేసి వాడితే కనుక దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్ చేస్తారు. అంటే ఈ సంచార్ సాథీ యాప్లోనే ట్రాక్ చేయడం జరిగింది. ఒకవేళ వాడు ఓపెన్ చేస్తే కనుక, వాడు వాడితే కనుక వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకొని ఆ ఫోన్ని రికవర్ చేసుకోవచ్చు. రికవర్ చేసిన తర్వాత మళ్ళీ మనమే దాన్ని అన్బ్లాక్ చేయొచ్చు అనమాట. ఇంత మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ సంచార్ సాథీ యాప్. సో మొత్తానికి ఫ్రాడ్ డిటెక్షన్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే మీకు మొబైల్కి సంబంధించి మీకు ఎక్కడైనా ఎవరైనా వాడుతున్నారా అనవసర విషయాల్లో మీ ఫోన్ నెంబర్ని, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. అందుకే కేంద్ర ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. ఎందుకంటే భారతదేశంలో సైబర్ నేరాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతాం, చాలా దారుణంగా పెరిగిపోతా ఉన్నాయి. కోట్లు తెలియక, మొన్న ఇక్కడ విన్నాను, జస్ట్ OTP చెప్పడం కారణంగా ఒక OTPతోనే మొత్తం బ్యాంక్లో ఉన్నటువంటి తన అకౌంట్లో ఉన్నటువంటి కొన్ని కోట్లు లాస్ అయినా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తే మీరు ఏ విధంగా ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ చేయడానికి కుదరదు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. సరే, దానికంటే ముందు మన ప్రభుత్వం ఏం చెప్తుంది, దీని అన్నిటికీ సంబంధించి మొత్తం ఒక విషయంగా చెప్పేస్తాను నేను. కొత్త మొబైల్ ఫోన్లలో డిపార్ట్మెంట్గా కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ని తప్పనిసరిగా ఉండేలా చేయాలని చెప్పేసి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే తయారై మార్కెట్లో లాంచ్ కాబోతున్నటువంటి ఫోన్లలో కూడా డిఫాల్ట్గా యాప్ రావాలని, అది డిలీట్ చేయడానికి వీలు కాకుండా ఉండాలని సూచించింది. ఈ మేరకు యాప్ ఇన్స్టాలేషన్ కోసం టెలికాం మొబైల్ తయారీ కంపెనీలకు 90 రోజులు గడిపించింది. సో నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ జాగ్రత్తగా ఉంటుంది. మన దాంట్లో బొక్క ఐబొమ్మే చూస్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. మన దాంట్లో తీసుకొని సమాచారం దొంగిలించి వచ్చేది ఏమి ఉండదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర అంతా ఉంది. మన ఆధార్ కార్డు ఉంటే చాలు, దాంట్లో అన్నీ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏదో కొత్తగా దొంగిలించేది ఏమి లేదు, కాబట్టి మీరు భయపడాల్సిన పని అయితే లేదు. సో అయితే థర్డ్ పార్టీ యాప్లను ముందుగా ఇన్స్టాల్ చేయడానికి ఎప్పటి నుంచి యాపిల్ వ్యతిరేకత చూపిస్తుంది. సో ఎవరైతే iOS యూజర్స్ ఉంటారో వీళ్ళకి వాళ్ళు ఆ కంపెనీ వ్యతిరేకత చూపిస్తుందంట. బట్ కేంద్ర ప్రభుత్వం ఈసారి ఒప్పుకునే విషయం అయితే ఒప్పుకో. దీంతో కేంద్ర కొత్త నిర్ణయాన్ని యాపిల్ వ్యతిరేకించే అవకాశం ఉందని తెలుస్తుంది. యాపిల్ ఒప్పుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమంటే ఇది ఎందుకోసం చేస్తున్నారంటే, సైబర్ నేరాలు, ఫోన్ల చోరీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంచార్ సాథీనో యాప్ని అయితే తీసుకొచ్చింది. మొబైల్ చోరీకి గురైతే ఇందులోకి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం, IMEI నెంబర్ ఎంటర్ చేయడం, అదేవిధంగా మీ ఇన్వాయిస్ ఏదైతే ఉందో, మీరు ఫోన్ కొంటారు కదా, ఆ ఫోన్ కొన్నప్పుడు ఉండేటటువంటి ఇన్వాయిస్ ఏదైతే ఉందో, సో ఆ ఇన్వాయిస్ని పెట్టడం, అదేవిధంగా మీ ఫోన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక, అంటే ఎంత రేటు పెట్టుకున్నారు అని చెప్తే చాలు. ఇవే ఆప్షన్స్ ఉంటాయి, నేను చూశాను అనమాట. సో వీటిని వేస్తే చాలన్నమాట, వీటిని సబ్మిట్ చేస్తే చాలన్నమాట, వాళ్ళు ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఈ మొబైల్ చోరీకి గురైతే ఇందులోకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు అనమాట. ఇక IMEI నెంబర్ ఆధారంగా పోగొట్టుకున్నటువంటి ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని పని చేయకుండా బ్లాక్ చేయొచ్చు. చాలా సింపుల్గా బ్లాక్ చేయొచ్చు మనం. మళ్ళీ ఫోన్ దొరికిన తర్వాత మళ్ళీ దాన్ని అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంతకు ముందు చెప్పినా కదా, చాలా మిస్యూజ్ అవుతుంది డేటా మన తెలియకుండానే. బేసిక్గా ఇంత రోడ్ల మీద కొన్ని చోట్ల ఎవరైతే సిమ్లు అమ్ముతూ ఉంటారో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆధార్ కార్డు ఇస్తే కనుక అది ఎలా మిస్యూజ్ అవుతుందో తెలియదు కదా. సో అలా చాలా సందర్భాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇది తీసుకురావడం కారణంగా అలాంటి వాటన్నిటికీ కూడా అడ్డుకట్టపడింది. మన మన ఆధార్ కార్డు మీద మనం ఎన్ని సిమ్లు తీసుకుంటామో జెన్యూన్గా అన్ని సిమ్లే ఉంటాయి. ఎవడికి పడితే వాడికి అమ్ముకునేవాడు ఇవ్వడానికి ఉండదు. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. అదేవిధంగా ఈ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా చోరీకి గురైన, అంటే ఇప్పటికే ఎవరైతే దొంగతనాలు చేసినారో 7 లక్షల మంది ఫోన్లను కేంద్రం గుర్తించింది.
అలాగే ఈ ఐఎంఈఐ నెంబర్ల ట్యాంపరింగ్కు పాల్పడుతున్న ఘటనలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఏమంటే మన సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నా, లేదంటే కనుక రోడ్డు మీద దొరికే మొబైల్స్ కొంటున్నా, లేదంటే కనుక బయట మొబైల్స్ కొంటున్నా, అంటే బ్రాండ్ న్యూ కాకుండా బయట మొబైల్స్ కొంటున్నా, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ రిపేర్ చేయడం కావచ్చు, అంటే రీప్లేస్ చేయడం కావచ్చు, లేదంటే జెన్యూన్ మొబైల్ కాకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో కొన్ని ఫేక్ మొబైల్స్ కూడా అమ్ముతూ ఉంటారు, అంటే బ్రాండ్ న్యూ అని చెప్పేసి ఫేక్ మొబైల్స్ కూడా అమ్ముతూ ఉంటారు. మన ఐఎంఈఐ నెంబర్ని తీసుకెళ్ళి దాంట్లో ఇస్తే కనుక వెరిఫై చేసుకుంటే కనుక, అంటే బేసిక్గా బయట కూడా కొన్ని వెబ్సైట్ అయితే ఉన్నాయి, వాటిలో కూడా చెక్ చేసుకోవచ్చు. IMEI.org అని చెప్పేసి IMEI.info రకరకాల వెబ్సైట్లు అయితే ఉన్నాయి, వాటిలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా మనం జెన్యూన్గానే ఎవరి దగ్గరికి వెళ్ళి మన ఈ IMEI నెంబర్ ఊళ్ళో అందరికి పంచకుండా సంచార్ సాథీ యాప్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకుంటే కనుక వెంటనే మనకు చూపించిద్ది మన మొబైల్ ఏంటిది, ఏ మోడల్, అదేవిధంగా ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూపించిద్ది అనమాట. కాబట్టి ఏ కంపెనీ తయారు చేసింది, ఏ మోడల్ నుంచి వచ్చింది అనే పూర్తి సమాచారం కూడా దీంట్లో ఉంటుంది అనమాట. సో మన ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెచ్చిందంటే ముఖ్యంగా భారతదేశంలో సైబర్ నేరాలు చాలామందికి, మన దేశంలో 140 కోట్ల మంది జనాభా అంటే డబల్ మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. సో అలా వాడతాం అనమాట మా మొబైల్స్. మన ఇళ్లలోనే ఒక్కొక్కరికి 2 ఫోన్లు చొప్పున ఉంటాయి అనమాట. లేదు 2 ఫోన్లు అంటే ఇప్పుడు వాడకపోయినా ఇప్పుడు వరకు 2 ఫోన్లు వాడేసి ఉంటాం అనమాట. సో అలాంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఎక్కువగా మిస్యూజ్ జరుగుతుంది, డేటా ఫ్రాడ్ జరుగుతుంది, డేటా థెఫ్ట్ జరుగుతుంది, సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, దోచుకుంటున్నారు సో సైబర్ నేరగాళ్ళు. కాబట్టి వీటన్నిటికి కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలంటే ఇలాంటి యాప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాలి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పంచాయతీకి వస్తానే, వీళ్ళు ఎక్కడున్నా ఏది చూసినా కానీ నాకు దరిద్రం అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంటే అప్పట్లో డిమానిటైజేషన్ అని ఒకటి వచ్చింది. నోట్లు అప్పుడుకున్నటువంటి పాత నోట్లు అన్నీ కూడా తీసేసి కొత్త నోట్లు తీసుకురావు. ఇప్పుడు కూడా రద్దంతమే. నువ్వు ఎలా చేస్తావు మోడీ, నువ్వెందుకు చేస్తావు, నీకు అంబేద్కర్ గారు చెప్పినారు కదా కరెన్సీని మార్చాలి అని చెప్పేసి చెప్పినాడు కదా ఆయన మహానుభావుడు. నువ్వెలా చేస్తావు మోడీ అన్నారు. ఈ యూపీఐ వచ్చినప్పుడు యూపీఐ ఎలా అవుతుంది ఇండియాలో, యూపీఐ తీసుకొచ్చిన చాలా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంది ఎలా అవుతుంది, ప్రపంచ దేశాలు చూసి ఆశ్చర్యపోతున్నాయి. యూపీఐ కొన్ని దేశాల్లో యూపీఐ కోసం మన దేశానికి దగ్గరకు వచ్చి టెక్నాలజీ కోసం అడుక్కుంటున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. ఈ సంచార్ సాథీ వస్తే ఏదో కాంగ్రెస్ వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని ఏదో తీసేసుకుంటున్నట్టు, దేశ ప్రజల డేటా మొత్తాన్ని ఏదో నరేంద్ర మోడీ గారు తీసేసుకుంటున్నట్టు, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నట్టు నరేంద్ర మోడీ గారు తీసుకుని ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం డేటా తీసుకుని ఏం చేస్తుంది నాకు తెలియగలుగుతా. మన డేటా ఎవరి దగ్గర లేదు చెప్పండి, మన డేటా ఎవరి దగ్గర లేదు. జస్ట్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉంటే చాలు కదా, బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేకుండా బ్యాంక్ బయట కూడా డబ్బులు తీసుకోవచ్చు కదా. మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపాదించాం, ఎక్కడ సంపాదించాం ఏంటనేది కంప్లీట్ డేటా మన ఆధార్ కార్డుకి సంబంధించి ఉందా లేదా, ఉంది కదా. ఇట్ట ఆధార్ కార్డు కొడితే చాలా అట్ట వచ్చింది కదా ఇన్ఫర్మేషన్, మనకి ఎంత గోల్డ్ లోన్ ఉంది, ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత లోన్లు ఉన్నాయి, ఎంత ఆదాయం ఉంది, ఎంత సంపాదిస్తున్నాం, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆధార్ కార్డు పాన్ కార్డులో ఉంది, మనకు సంబంధించిన డబ్బు ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాంకుల్లో ఉంది. వాళ్ళు ఇట్లా లిస్టు కొట్టంగానే వచ్చింది. నాకు తెలియగలుగుతాను. ఇంకా మన దగ్గర ఉన్నటువంటి డేటా, మనకు తెలియనటువంటి డేటా కేంద్రం దగ్గర ఇంకేం ఉంటుంది, మహా అయితే మన ఫోటోలు తీసుకుని ఇంకా ఏదైనా చేసుకుంటారా. ఏందో ఈ కాంగ్రెస్ రాజకీయం నాకు అయితే ఏం అర్థం కాదనమాట, వీళ్ళ రాజకీయాలు ఏంటో అనేది కాంగ్రెస్ వాళ్ళు. సో ఇదనమాట సంచార్ సాథీ యాప్ గురించి. ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ఏంటంటే లాగిన్ అయ్యే టైం ఏదైతే రిజిస్టర్ అవుతారు కదా, రిజిస్టర్ అవుతారు కదా, ఇది రిజిస్టర్ అయ్యే క్రమంలో మీ యొక్క మొబైల్ నెంబర్లో ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉండాలి. దానికి ఒక మెసేజ్ వెళ్తుంది అనమాట, ఒక ఓటీపీ వస్తుంది అనమాట. సో దాని తర్వాత అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ IMEI నెంబర్ని ఎలా సెట్ చేసుకోవాలి, మీ మొబైల్ ఫోన్ అనేది జెన్యూనే కదా, అంతా కూడా ఆ డేటా అక్కడ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ఫుల్ యాపే, ఎక్కువ స్పేస్ని కూడా తీసుకోదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరి మొబైల్లో పెట్టుకోండి. ఒకవేళ పోతే కనుక, ఫ్రాడ్ జరిగితే కనుక వెంటనే డిటెక్ట్ చేస్తారు, వెంటనే మీరు సమాచారం అయితే ఇవ్వచ్చు. రాబో రోజుల్లో టెక్నాలజీ పరంగా చూసుకుంటే IMEI నెంబర్ తెలియకపోయినా, ఒకవేళ దీంట్లో లాగిన్ అయిన తర్వాత IMEI నెంబర్ మర్చిపోయినా జస్ట్ మొబైల్ నెంబర్ కొడితే చాలు ట్రాక్ చేయడానికి అవకాశాలు అయితే ఉండే విధంగా తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి.